ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము చింత. చింత గురించి వినుంటారు, కానీ చింతించడం మానరు. చింత గురించి ఎన్నో సార్లు వాక్యాలు చదువుతారు, కానీ చింతించడము మానరు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజు నుంచి ప్రతి చింత మీ జీవితాన్ని విడిచిపోవును గాక. ఆమేన్. దేవుని యొక్క సమాధానములో మీరు నడుచుదురు గాక. చింత దేవుడు మనకి ఇచ్చింది కాదు, ఆయన ఇచ్చింది ఏంటి? సమాధానము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరమును గూర్చి అయినను చింతింపకుడి. పక్కవారితో చెప్పండి, చింతింపకు అని చెప్పండి. సో విషయాల గురించి ఆలోచించడం తప్పనట్లేదు. ఒక్కొక్కసారి వాటి గురించి కొంచెం ఆందోళన కలగడము ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన ఎక్కువైపోయింది, ఇప్పుడు ఏమంటారు? నా మూడ్ ఖరాబ్ అయిపోయింది అంటారు. ఎందుకు ఖరాబ్ అయింది? ఏదో ఆలోచన ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు అది నీ మూడ్నే డిస్టర్బ్ చేసింది. ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వడం మాత్రమే కాదు, కానీ నీ నిర్ణయాలను కూడా అది డిస్టర్బ్ చేస్తుంది. ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో దానిలో నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకోలేని స్థానంలోకి వెళ్తావు ఎప్పుడు? చింత ఎక్కువైనప్పుడు. సో చింతించకుడి అని దేవుడు చెప్పినప్పుడు అన్ని పరిస్థితులు బాగుంటాయని చెప్పట్లేదు. అన్ని విషయాలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా సరిగ్గా ఉంటుందని చెప్పట్లేదు. అన్ని బాగున్నాయి కాబట్టి చింతించకుడి అనట్లేదు. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. నా యందు మీకు ఏం కలగాలి? సమాధానం కలగాలి. అందరూ చెప్పండి, నాకు సమాధానము. నాకు సమాధానము. సో ఆయన మీకు సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు అన్నీ బాగుంటాయి అన్నాడా? ఏమన్నాడు? లోకములో అంటే మీరు అనుకోని పరిస్థితులు, అన్నీ సరిగ్గా ఉండని పరిస్థితులు వస్తాయి. అయినను, అందరూ అయినను అని చెప్పారు. అయినను. బట్ ద బైబిల్ సేస్ బీ ఆఫ్ ఎ గుడ్ చీర్. ధైర్యము తెచ్చుకునండి, సంతోషముగా ఉండమంటున్నాడు. బీ ఆఫ్ ఎ గుడ్ చీర్. సంతోషముగా శ్రమ ఉండండి. ఉంటది, కానీ మీరు మాత్రం ఏముండాలంట? సంతోషంగా ఉండాలి. శ్రమ ఉన్నప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటా? శ్రమ ఉన్నప్పుడు బాధపడాలి కదా. ఏదైనా అనుకోంది జరగనప్పుడు చింతించాలి కదా. అదే మనకు వాక్యంలో నుంచి నేర్పిస్తున్నాడు. సో మీకున్న పరిస్థితులను మీరు సరి చేసుకోలేరు, కానీ మీరు ఆ పరిస్థితులకు ఎలాగ స్పందించాలో అది సరి చేసుకోగలరు. ఆమేన్. 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 సో పరిస్థితులు తప్పకుండా శ్రమ. ఈ లోకంలో మీకు శ్రమ చెప్పేశాడు, ఇంకా డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఎందుకు నాకు ఇలా జరిగిందంటే, ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు. ఇంకా మనము ఎత్తబడలేదు. ఇది 1000 ఏళ్ల పరిపాలన కాదు. ఇంకా కూడా ఆదాము ద్వారా శాపము కింద ఉన్న లోకములోనే మనం ఉన్నాము. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఏ శ్రమ ఉండదు, ఆ రోజు కన్నీరు ఉండదు, ఆ రోజు సంతోషం ఉంటుంది. కానీ ఇంకా ఆ స్థానంలోకి రాలేదు. అయినంత మాత్రాన శ్రమ ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ధైర్యము తెచ్చుకొనడి, అలాగే మీరు బీ ఆఫ్ గుడ్ చియర్. సో ఆ శ్రమలో నుంచి వెళ్ళినప్పుడు ఏమంటాడు? యూ నీడ్ టు అడ్జస్ట్ యువర్ యాటిట్యూడ్. మీ యొక్క వైఖరిని సరి చేసుకోవాలి. శ్రమలో అందరికీ శ్రమ ఉంటుంది, కానీ విశ్వాసి యొక్క వైఖరి ఆ శ్రమలో ఎలాగుందో అది పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఆలోచనలు ఉంటాయి, అనుకున్న దానికంటే అన్నీ ఒక్కొక్క రకంగా జరుగుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మధ్యాహ్నం ప్రసంగమైంది, నిన్న రాత్రి ప్రసంగమైంది, ఇప్పుడు మళ్ళీ 2 సర్వీసెస్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు రాత్రి నేనే ప్రసంగించాలి, మళ్ళీ రేపు మధ్యాహ్నం ప్రసంగించాలి. సో 5 సర్వీసెస్ బ్యాక్ టు బ్యాక్. సో ఈ మధ్యలో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రాత్రి ఈ డిస్కషన్ చాలాసేపు నడిచింది స్టేడియం గురించి. 2 రోజుల నుంచి వారు నిన్న సాక్ష్యం చెప్పాను. గవర్నమెంట్ ఆఫీస్లో ఎలాగవుతాయి పనులు? ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు, ఒకసారి అయిపోతుందంటారు, ఒకసారి ఆలస్యం అవుతుందంటారు. చాలా రాత్రి వరకు కూర్చొని డిస్కస్ చేయాల్సి వచ్చింది. కొన్ని పేమెంట్స్ కట్టాల్సి వచ్చింది, బిల్లు చేయాల్సి వచ్చింది, అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి గ్యాస్ సిలిండర్ అయిపోయింది, స్టవ్ వెలగట్లేదు, సిలిండర్ మార్చడానికి ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు మార్చలేరు, నాయనమ్మ. కొంతమంది స్త్రీలు మార్చగలుగుతారు సిలిండర్, కమాన్. నాకు రాదు. సో అప్పుడు మళ్ళీ ఆశర్కి కాల్ చేశాను, ఆశర్ ప్లీజ్ ఇంటికి వస్తా. అర్ధరాత్రి సిలిండర్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా అనుకోని పరిస్థితులు వచ్చాయి, కానీ ఆ ఆలోచన చింతగా మారద్దు. ఇప్పుడు ఆ మూడుతో నేను స్టేజ్ ఎక్కొద్దు, ఆ చికాకుతో నేను ఎక్కి బోధించాడు అనుకోండి, ఎలా ఉంటుంది?
సో మీ జీవితాల్లో కూడా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఆందోళన, కొంచెం ఆలోచన పర్వాలేదు, కానీ చింతగా మారినప్పుడు ఏమైపోతుందంటే అది మీ నిర్ణయాలను, అది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ డెసిషన్స్. అది మీ గమ్యస్థానాన్ని ప్రభావం చూపుతూ ఉన్నది. సో ఈ చింత అనేది మనకు శరీరంలో కనబడదు. ఈరోజు నీ పక్కవారు చింతిస్తున్నారా లేదా, ఒక్కొక్కసారి బాగా ఎక్కువైపోతే వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది అనుకోండి. కానీ ముఖ్యంగా చింత ఎక్కడ జరుగుతుంది? వారి మనస్సులో. ఓకే, వారి మనస్సులో చింత. కొంతమంది ఇప్పుడు వాక్యం వింటున్నట్టే కూర్చున్నారు, కానీ లోపల చాలా ఆలోచనలు, లోపల చాలా చింత. అయ్యో అదే ఎలాగైపోతుందో, అమ్మో ఎలాగైపోతుందో, నా బిడ్డ గురించి, వాళ్ళ వివాహం గురించి. ఇప్పుడు ఏమవుతుంది? లోపల చింత. చింత అనేది మనస్సులో జరిగే కార్యము. ఏదో జరగని ఏదో భయంకరమైనది జరుగుతుందని, జరగని దాని గురించి ఊహించడమే చింత. జరుగుతుందని ముందుగానే దాని గురించి ఊహించుకొని ఆ భయంకరమైన విషయాలు జరుగుతాయేమని అనుకోవడమే చింత. కొంతమంది జీవితాల్లో ఉంటారు చింత ఛాంపియన్స్ ఉంటారు. వాళ్ళు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళు చింతించడానికి, మామూలుగా చింతించరు. ఓకే, మై గ్రాండ్ మదర్ వాజ్ అ ఛాంపియన్ ఇన్ దట్. ఎందుకన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాలేజీలో ఉన్నప్పుడు, ఇంటికి రావడం ఆలస్యం అయిపోయింది అంటే ఎక్కడ వరకు చింతిస్తారు? అమ్మో ఎవరో కిడ్నాప్ చేశారు, టెర్రరిస్టులు వచ్చేసారు. ఉన్నారా అలాంటి వారు మీ జీవితంలో? తప్పకుండా ఉంటుంటారు. చింత ఎప్పుడు, అది ఇంకా జరగలేదు, అప్పుడు ఇక్కడ ఏమైందో ఇంకా తెలియనే లేదు, అప్పటికే వీళ్ళ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఈ చింతించే వారికి ఎలా ఉంటుందంటే, వారు శారీరకంగా రెస్ట్ తీసుకున్నా కూడా, పడుకుందాం కాసేపు అన్నా కూడా, లేచేసరికి ఆ రెస్ట్ఫుల్గా ఉండదు, బాడీ టయర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకు? మనస్సు విశ్రాంతిలో లేదు. శరీరం విశ్రాంతి తీసుకున్నా మనస్సు విశ్రాంతి తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఆలోచన ఆలోచన ఆలోచన. ఎక్కడికన్నా వెళ్ళిపోదాం కాసేపు, మంచి బీచ్ వ్యూ రిసార్ట్, బీచ్ చూస్తే బాగుంటుంది అని వెకేషన్కి వెళ్తారు. ఇప్పుడు వెకేషన్ నుంచి వచ్చినాక మళ్ళీ ఇంకో వెకేషన్ కావాలి, అక్కడ జరిగిన చింతకి. సో రీసెర్చ్ చేస్తే ఏమంటుంది తెలుసా, ఈ చింతించే వారిలో జీవితంలో 10 ఆలోచనలో 9 ఆలోచనలు ఎప్పుడు నెరవేరవంట. వారు అనుకున్న దాంట్లో 9 జరగవు. ఆ జరగని దాని గురించి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చింతిస్తున్నారు. సో రేపు ఏం జరుగుతుందో అని ఈరోజు మూడు ఖరాబ్, ఈరోజు వేస్ట్ అయిపోయింది, రేపు అది జరగనే లేదు, అనవసరంగా చింతించావు ఈరోజు. రేపు కాలేజ్కి వెళ్తే ఏమైపోద్దో, రేపు ఎగ్జామ్ రేపు ఏమైంది, కాలేజ్ ఈజ్ హాలిడే, టుడే ఈజ్ ఎ హాలిడే. అనవసరంగా పడుకోలేదు, అనవసరంగా చింతించాను. సో ఒక్కొక్కసారి జరగని వాటి గురించి కూడా ఎంతగా చింతిస్తారంటే, సో ఈ చింత అనేది కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, కానీ సాతాను వాడే ఒక, ఇట్ ఈస్ ఎనిమీ, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ ది ఎనిమీ. శత్రువు యొక్క ఆయుధమై ఉంటున్నది. ఇట్స్ ఎ టూల్ దట్ ఈస్ ఎనిమీ ఇస్ యూజింగ్. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజీ. వాని యొక్క ఆలోచన, వాని యొక్క సాధనమై ఉంటున్నది. సో వరీ ఇస్ ఎ ఎమోషనల్ థీఫ్. మరి ఈ యొక్క చింత అనేది భావోద్వేగపు దొంగగా ఉంటున్నది. సో దొంగ ఎందుకు వస్తాడు? దొంగలించడానికి. సో చింత వచ్చినప్పుడు ఆ సమాధానాన్ని దొంగలిస్తున్నాడు. ఏదైతే సమాధానంలో ఇవాళ నువ్వు నడవాలో ఆ సమాధానాన్ని కోల్పోతున్నావు. ఎందుకు? రేపేదైనా జరుగుతుందేమో అని. రేపు ఏమేమో జరుగుతుందో రేపటి చింత రేపటికే వదిలేయండి అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో. చింత ఎంతగా ఎక్కువైపోయిందంటే ఇప్పుడు ఏం చేసినా కూడా చింతే. డబ్బులు లేకపోతే చింత, అమ్మో డబ్బులు లేవని. డబ్బులు ఉంటే చింత, ట్యాక్స్ కట్టాలా, ఎంత తీసుకుంటారు, ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ఈ డబ్బులను ఏం చేయాలి. డబ్బులు వస్తే చింత, డబ్బులు లేకపోయినా చింత. ఏమంటున్నారు ఈ మధ్య? డబ్బులు లేని వారికంటే డబ్బులు ఉన్న వారికే నిద్ర పట్టట్లేదంటే ఈ మధ్య. చింత ఎక్కువైపోయింది. సో ఏదైనా ఇచ్చినా చింతనే ఉంది, ఏదైనా రాకపోయినా చింతనే ఉంది. సో మన మనస్సుకి చింతించడము అలవాటు చేసింది సాతాను. ఏం చేసినా కూడా చింతలోకి వెళ్ళేలాగా మన మనస్సుకి అలవాటు చేసింది. సో వరింగ్ ఇస్ నార్మల్ ఇన్ ద కల్చర్, బట్ వరింగ్ ఇస్ నాట్ నార్మల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి చింతించడం అనేది మన సంస్కృతిలో సాధారణమే, కానీ ఆత్మీయ ప్రపంచంలో, దేవుని రాజ్యంలో అది సాధారణం కాదండి. అందరూ చింతిస్తారు కదా, అందరికీ చింత ఉంటుంది కదా. శ్రమ వచ్చినప్పుడు అందరూ కూడా ఆలోచనలో ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు కదా.
అందరి పరిస్థితి నీకు వచ్చినా కూడా అందరిలాంటి వ్యక్తివి నువ్వు కాదు అంటున్నాడు. Amen. హల్లెలూయా. Amen. ఈ లోకంలో నువ్వు ఉన్న ఈ లోకానికి చెందిన వాడివి కావు. నీకు దేవుడు వారికి లేనిది నీకు ఇచ్చాడు. యేసు క్రీస్తుని ఇచ్చాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. వారు వెళ్తున్న పరిస్థితిలో వారికి లేనిది మనకు ఇచ్చాడు. సంబడి సే ఐ యామ్ డిఫరెంట్. ఐ యామ్ డిఫరెంట్. సో ముందు జరగని దాని గురించి ఆలోచించడం. వాళ్ళు నవ్వారు అనుకుంటా, నన్ను చూసే నవ్వారు అనుకుంటా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, నా గురించే ఇటే చూస్తున్నారు. అసలు అక్కడ ఏమైంది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం సంబంధం లేదు. ఎవరైనా సర్వీస్లో ఒక్కసారి అట్లా చూస్తే నేను చెప్పానా గమనిస్తున్నాడని లాస్ట్ వీక్ నుంచి ఏం చూస్తున్నాడు, ఆయన ఏ ఆలోచనలు ఉన్నావు, నువ్వే ఆలోచనలు ఉన్నావు. పొరపాటున అనుకోకుండా ఇప్పుడు సమోసాల వెనకాల లైన్లో నిల్చున్నాడు అనుకో, అదే వ్యక్తి ఇంకంతే. చింతించి ఇంకా సంఘానికి రావడం కూడా మార్చేసి. సో చింతించినప్పుడు అది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు. చింతించినప్పుడు అది కేవలము ఓకే ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ ఫీలింగ్స్ అని మాత్రం కాదు. చింతించినప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే, నేను దేవుని నమ్మట్లేదు అంటున్నావు. యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన గుణలక్షణం నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను. లూకాసు వార్త 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరంను గూర్చి అయినను చింతింపకుడి. ఆయన ఏమంటున్నాడు, మీకు రోజు ఉండొచ్చు, మీకు బిల్స్ కట్టాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా లేవు అనట్లే, ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ ఆయన చెప్పినప్పుడు ఏమంటున్నాడు, ఏమి ధరించుకోవాలో. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అసలు నాకు బట్టలే లేవు వేసుకోవడానికి. ఎప్పుడు బైర్వా నిండా బట్టలు, కుప్ప బెడ్ మీద బట్టలు ఉంటాయి, అస్సలు బట్టలు లేవు. ఈరోజు మార్నింగ్ కూడా అనుకొని ఉంటారు కొంతమంది సంఘానికి వచ్చేటప్పుడు, అస్సలు బట్టలే లేవు నాకు అని అనుకున్నారు. అసలు తినడానికి ఇంట్లో తిండే లేదు, 3 రకాలు ఆల్రెడీ టేబుల్ మీద ఉంది, కానీ ఏం తిండి లేదు, అసలు ఏం నచ్చట్లేదు, ఇక్కడ ఇంట్లో ఏం పెట్టరు అసలు నేను వచ్చేసరికి. సో అలాంటి వ్యక్తులతో మాట్లాడట్లేదు. నిజంగానే వీళ్ళకి ఇక్కడ తినడానికి తిండి లేని వ్యక్తులతో, కట్టుకోవడానికి ఒకసారి ఒక బట్ట విప్పితే మళ్ళీ ఇంకొక పేర్ ఆఫ్ బట్టలు లేని వారితో, అలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు. అంత దీనమైన స్థితిలో ఉన్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో మీ దేహము గురించి ఆయనను చింతింపకుడి అంటున్నాడు. చింతించక, దేని గురించి వరి చేయకండి అంటున్నాడు. సో నెక్స్ట్ కంటిన్యూ ద వర్స్. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి అరలు లేవు, కొట్టు లేవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు గారా? వారినే పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? వారి గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ గురించి ఆలోచించలేదా? వాళ్ళందరినీ సృష్టించిన తర్వాత తన పోలికలో సృష్టించిన వ్యక్తులము మనము. వేరే సృష్టి గురించి అంత శ్రద్ధ వహిస్తే నీ ప్రాణము గురించి, నీ జీవితం గురించి ఆయన ఎంత శ్రద్ధ వహిస్తాడు? రేపు లేచేసరికి ఆ పిట్టలకు ఆహారం ఉండేలాగా ఆయన సమకూరుస్తున్నాడంట. ఎన్ని పిట్టలు ఉన్నాయి ఈ లోకంలో? కొన్ని లక్షల్లో ఉండొచ్చా, కోట్లల్లో కూడా ఉండొచ్చా? వాడన్నిటికీ ఆహారం సిద్ధపరిచే దేవుడు రేపు నీ బిల్లు ఎలా కట్టాలో ఆలోచించడా? రేపు నీకు ఎలా సమకూర్చాలో ఆయన ఆలోచించడా? చూడండి, కంటిన్యూ ద వర్డ్స్. మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఎప్పుడైనా మీరు చింతించినప్పుడు లోపల మీరు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? దేవుడు నాకు సమకూరుస్తాడా? దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా? విల్ హీ టేక్ కేర్ ఆఫ్ మీ? నా పట్ల శ్రద్ధ వహిస్తాడా? చూడండి, ఆదాము అవ్వల్ని మొదటిగా సాతాను శోధించినప్పుడు, మొట్టమొదటి శోధన ఈ లోకంలో, మొట్టమొదటి శోధన ఎక్కడ మొదలైంది? దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నించడము. దేవుడు మిమ్మల్ని ఈ పండు తినొద్దంటున్నాడు, ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు. సో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించేలాగా మొట్టమొదటి శోధన సాతాను తీసుకుని వచ్చింది. సో ఎప్పుడైతే మీరు చింతిస్తున్నారో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, లేకపోతే యు ఆర్ డౌటింగ్ హిస్ క్యారెక్టర్, ఆయన గుణలక్షణంలో, ఆయన స్వభావాన్ని మీరు సందేహిస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థం అవ్వాలి. కొన్ని ఐ థింక్ 3 సంవత్సరాల క్రితము నేను నా భర్త పాస్టర్
అమెరికా వెళ్ళాం, ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవుదామని. ఆ రోజు అక్కడ ముగించుకొని మళ్ళీ ఆదివారానికి మళ్ళీ ఇక్కడ ప్రసంగించడానికి ఇక్కడ ఉండాలి. సో పాస్టర్ ఏమన్నారు, బేస్తవారం అక్కడ ఫ్లైట్ ఎక్కేద్దాము, అప్పుడు మనకి టైం ఉంటుంది, ఒక రోజు రెస్ట్ తీసుకొని ఆదివారం మనం ఏంటి ప్రీచింగ్ చేసుకోవచ్చు, 2 ఆరాధనలు కూడా చూసుకోవచ్చు అని. కానీ బేస్తవారము నాకు ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలని చాలా ఆరాటంగా ఉండింది. ఆ ఒక్క మీటింగ్ అటెండ్ అవుదాము అన్నాను ఆ రోజు రాత్రి. అయినా బేస్తవారం రాత్రి అటెండ్ అయితే ఆ రోజు మళ్ళీ మనం న్యూయార్క్లో ఫ్లైట్ పట్టాలంటే 9 గంటలు కార్లో వెళ్ళాలి, రాత్రి అంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మనం ఫ్లైట్ ఎక్కితే దిగగానే డైరెక్ట్ ఆదివారం ప్రీచింగ్కి రావాలి. చాలా స్ట్రెస్ అయిపోతుంది. అంటే స్ట్రెస్ అయినా పర్వాలేదు, ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, నాకు అది అటెండ్ అవ్వాలని ఉంది, నేను ఉంటాను కదా, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ రాత్రంతా కార్ డ్రైవ్ చేసుకొని మనం ఫ్లైట్ పట్టుకుందాము, కష్టమైనా పర్వాలేదు 2 ఆరాధనలు ఫినిష్ చేద్దాం. మొత్తానికి కన్విన్స్ చేశాను, ఒప్పింపు చేశాను. సో ఆయన ఒప్పుకున్నారు. ఓకే, థర్స్డే నైట్ మీటింగ్ అటెండ్ అయ్యాక మనం బయలుదేరదాము, 9 గంటలు ప్రయాణం, అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకొని వెళ్తామని. సో నైట్ మీటింగ్ చాలా బాగా జరిగింది, అద్భుతంగా జరిగింది, నేను సంతోషంగా ఉన్నాను. సో ఇద్దరం కార్ ఎక్కాము, 9 hours కల్లా మనం చేరుకుంటే ఫ్లైట్ పట్టుకోగలుగుతాం తప్పకుండా, ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోవాలి, మనం ఫ్లైట్ పట్టుకోవాలి. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతే ఆరాధన మిస్ అయిపోతామని. ఓకే, మాట్లాడడం మొదలు పెట్టాం. సిటీ బార్డర్ క్రాస్ చేయగానే గొరక పెట్టడం మొదలెట్టా నేను. ఫుల్ డీప్ స్లీప్. పాస్టర్, ఇఫ్ యు నో పాస్టర్ బెన్, హీ వోంట్ ఫోర్స్ యూ, ఓకే, ఆయన ఏం బలవంతం చూస్తున్నారు ఎప్పుడో ఒకసారన్నా లేస్తానా అని. మొత్తం జర్నీ అంతా 9 hours డీప్ స్లీప్ వేసాను. మధ్యలో ఒకసారి అనుకుంటాను, ఏంటి పెట్రోల్ కోసం ఆపారు, దాంట్లో నిద్రలో ఏంటి బండి ఆపారేంటి, సారీ మేడం పడుకోండి, ఆపను, ఆన్లోనే పెట్టి ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేస్తాను. ఫుల్గా పడుకున్నాను. పొద్దున్న లేసరికి టైంకి వచ్చామండి న్యూయార్క్కి అన్నాను. అవునవును, నువ్వు రాత్రి అంతా చాలా బాగా హెల్ప్ చేసావు నాకు, అందుకే టైంకి వచ్చేసాము ఎక్కడ ఆపకుండా అని. ఎందుకు విసుక్కుంటున్నారు, మీరు విసుక్కోవద్దు, మీరు సంతోషించాలి అన్నారు. ఎందుకంటే మీ భార్య మిమ్మల్ని ఎంత నమ్ముతుందంటే రాత్రి అంతా డ్రైవ్ చేసినా సుఖంగా నిద్రపోయింది, ఒక్కసారి కూడా భయపడకుండా నేను అంతగా నమ్ముతుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, వెన్ యూ ట్రస్ట్ గాడ్ యూ విల్ బి అట్ రెస్ట్. మీరు దేవుని నమ్మినట్లయితే మీరు విశ్రాంతిలో ఉంటారు, మీరు చక్కని విశ్రాంతి నిద్రలో ఉంటారు. ఆమేన్. ఉన్నారా భార్యలో, భర్తలు డ్రైవ్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళకి బీపీ పెరిగిపోతుంటుంది, కింద వీల్ బ్రేక్ వేస్తుంటారు, ఆగండి చూడండి పడుకో అమ్మా, నేను ఉన్నా కదా, పడుకోను. ఇంటికి వెళ్ళాక ఇద్దరం పడుకుందాం, ఎందుకు నమ్మకం లేదు. చింతించినప్పుడు కూడా అలాగే, నువ్వు పడుకో, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు పడుకో. నేను పడుకోను ప్రభు, నేను నమ్మను, నువ్వు రేపటికల్లా చేస్తావో లేదో. చింతించినప్పుడు ఏమవుతుంది, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావంట. చూడండి లూకా సువార్త 12:28 చదవండి. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా. చింతించిన వారిని ఏమంటున్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా. చింత కేవలం మీరు మనుషులు కాబట్టి మీకు భావోద్వేగాలు ఉంటాయి పర్వాలేదు అనట్లేదు. చింతించిన వారిని అల్ప విశ్వాసులారా అంట. నీకు విశ్వాసమే లేదు అంటున్నాడు. ఆయన నుంచి ఏదైనా పొందుకోవాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో చింతించినప్పుడు నీకు విశ్వాసము లేదంటే నువ్వు దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చింతించడం ఆయన చిత్తము కాదు, చింతించడం ఆయన మనకిచ్చిన వాగ్దానము కాదు. చింతించకూడదు. మీరు చింతించినప్పుడు ఏమవుతున్నారు, మీరు అల్ప విశ్వాసంలాగా ప్రవర్తిస్తున్నారు. నీకు నమ్మకం లేదా నా మీద, నీకు విశ్వాసం లేదా నా మీద. కంటిన్యూ టు రీడ్ దట్ 30. మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవి అని మీ తండ్రికి తెలియను. ఇప్పుడు ఏమంటున్నాడు, అన్ని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ దేవుణ్ణి మీ తండ్రి అని సంభాషిస్తున్నాడు. ఇవన్నీ మీ తండ్రికి తెలుసు. ఆయన కేవలం నీ దేవుడు మాత్రమే కాదు, నీ తండ్రి కూడా. ఒక మంచి తండ్రి తన కుమారుల కోసం ఆలోచిస్తాడు. ఒక మంచి తండ్రి తన కుటుంబాన్ని కాపాడుతాడు. ఒక మంచి తండ్రి తన కుటుంబాన్ని పోషిస్తాడు. అంతకంటే మంచి పరలోకపు తండ్రి మనకు ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వెందుకు చింతిస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు?
దేవుడు ఆ బాధ పడినప్పుడల్లా కూడా నువ్వు ఆయన నమ్మట్లేదు అన్న విషయము, ఆ విశ్వాసంలో నమ్మట్లేదు అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో వెన్ యు ఆర్ వరింగ్, యు ఆర్ డౌటింగ్ గాడ్స్ క్యారెక్టర్. మీరు చింతించుచున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణమును స్వభావమునందే సందేహిస్తూ ఉంటున్నారు. రెండవది ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు చింతించడము ద్వారా మీరు భవిష్యత్తుని మార్చలేరు. వరింగ్ విల్ నాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మీ చింత మీ భవిష్యత్తును మార్చదు. ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుంది, రాత్రి అంతా ప్లాన్ వేసావు, అదేం మార్చదు. నీ చింత మార్చదు. నెక్స్ట్ 1 అవర్నే నువ్వు మార్చలేవు, ఇంకా రేపటినే మార్చగలుగుతావు. రేపటి చింత రేపటికి వదిలేయండి. సో చింతించినప్పుడు ఏమవుతుంది, నీ విశ్వాసంలో బలహీన పడుతున్నావు. నువ్వు నీ విశ్వాసము బలహీనం అవుతుంది. విశ్వాసం బలహీనమైనప్పుడు దేవుని యొక్క కార్యాలను నువ్వు నడవలేవు. చింతించిన ప్రతిసారి కూడా యు ఆర్ వీకెనింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును బలహీనపరుచుకుంటున్నావు. చింతించడం ఎలాగుంటదంటే, అప్పు లేకుండా మిత్తి కట్టినట్టు ఉంటదంట. అప్పు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, మిత్తి కడుతున్నారంట. దెర్ ఇస్ నో డెట్ బట్ యు ఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్. అక్కడ ఏం లేదు, అయినా ఏం చేస్తున్నారు, కడుతున్నారు. వీళ్ళు చింతించి ఏదో ఏం మార్చేది ఉండదు అక్కడ. ఒకటి గమనించారు, ఎవరైతే బాగా చింతిస్తున్నారో, దోస్ ఆర్ వరింగ్ అ లాట్, ఎక్కువగా చింతించువారు, దోస్ హూ వరీ, ఎక్కువ చింతించువారు, హరి, వారు తొందరలో ఉంటారు. అన్నిటికీ తొందరే. పడుకోవడానికి తొందరే, లేవడానికి తొందరే, ఉద్యోగానికి వెళ్ళడానికి తొందరగా అయిపోవాలి. ఒక దగ్గర వెళ్తే, పాస్టర్ తొందరగా ముగించండి. ఏం ముగించాలి, ఈ వివాహ కార్యం ముగించండి పాస్టర్, తొందరగా చేసేయండి. చేస్తాం, మాకేముంది, అర్ధగంటలో కూడా చేసేస్తాం, 10 నిమిషాల్లో కూడా ముగించమంటే ముగించేస్తాం. కానివ్వండి తొందరగా కానివ్వండి. ప్రమాణాలు చెప్తున్నా, సో అండ్ సో నేను చూసుకుంటాను అన్నిట్లో అన్నీ చెప్పేస్తున్నాడు. ఎంతగా ఫాస్ట్గా చెప్పాడంటే, ఏం చెప్పాడో కూడా నాకు ఆయనకు అర్థమై ఉండదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వీడియోలో చూసుకోవాలి ఏమన్నాడు. అయిపోవాలి, రిసెప్షన్, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు రండి. ఎందుకు తొందర, ఎందుకు చింత, ఏం మారింది, ఏం మారలేదు. సో ఈ చింతలో ఉండేవాళ్ళు, తొందరలో ఉన్నవారు, దే డోంట్ ఎంజాయ్ దేర్ లైఫ్. వారు వారి జీవితాల్లో ఆనందించరు, ఏమీ కూడా ఆనందించరు. వారి యొక్క పని ఆనందించరు, వారి యొక్క కమ్యూనికేషన్స్ ఆనందించరు, సంబంధాలు ఆనందించరు, తినే తిండిని కూడా ఆనందించరు. ఏదో ఒకట్లే బాక్స్ కట్టేసి వెళ్ళిపోతాను తొందరగా. ఎందుకు తొందర, ఎందుకు ఆ చింత? చూడండి, కీర్తనలు 23:2 పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములలోకి, శాంతి దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన వాక్యంలో ఉపమానం చెప్పినప్పుడు ఏమంటాడు, విత్తువాడు వ్యవసాయి విత్తనాన్ని విత్తి రాత్రి విత్తి ఏం చేశాడంట, పడుకున్నాడు. ఎందుకు? పంట ఇచ్చే దేవుడు నా పక్షాన ఉన్నాడు. నేను విత్తనము నాటాను కాబట్టి ఇప్పుడు పంట నా పక్షాన దేవుడు తీసుకొని వస్తాడని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పడుకున్నాడంట. సో కొంతమంది రెస్ట్ పడుకోవాలి, ఒక రోజు జాబ్ నుంచి రెస్ట్ తీసుకొని పడుకోవాలి. కొంతమంది చింతించకండి, నవ్వండి, పుట్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, బీపీ నార్మల్ పెట్టుకోండి, హృదయంలో ఆనందాన్ని పెట్టుకోండి, చింత లేకుండా దేవుని సమాధానంలో ఉండండి అంటున్నాడు. యాకోబు తన జీవితాన్ని ముగించినప్పుడు ఏం చేశాడు, 12 మంది పిల్లలు యాకోబుకి పిలిచాడు, వారి వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ప్రతి గోత్రానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారి మీద పలికాడు. ఇది దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇదిగో ఈ గోత్రం వారి నుంచి యేసుక్రీస్తు వస్తాడు అన్ని వివరంగా చెప్పి సమాధానముతో ఆయన నిద్రించాడంట. నీ యొక్క జీవిత సాక్ష్యము అలాగుండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎంచుకున్నాడు, నేను ఇజ్రాయేలు ఒక దేశముగా చేస్తాను అని చెప్పాడు. సో మీరు ఆ సమాధానములో నడవండి. దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు, నా పిల్లలకు నేను ఆస్తిని ఇస్తాను, వారికి కావాల్సిన స్వాస్థ్యాన్ని వదిలేసి వెళ్తాను, వారు మంచి వివాహాల్లో జతపరచబడతారు, దేవుడు నా జీవితం కొరకు రాసిన ప్రతి ప్రణాళిక నెరవేరబడుతుంది. ఇర్మియా 29:11 ఏమంటున్నాడు, నేను మీ కొరకు సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాను. ఆమేన్. ఆయనకు సమాధానకరమైన ఉద్దేశం ఉన్న తర్వాత నువ్వెందుకు చింతిస్తున్నావు?
యు హ్యావ్. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆమేన్. ఏంటి రాబో కాలం? టుమారో, రేపు నీకు సమాధానాన్ని దేవుడు దాచి ఉంచాడంట. హల్లెలూయా. ఆమేన్. సో నీకు రాబో కాలం, ఫర్ ఎవ్రీ టుడే దెర్ ఇస్ అ టుమారో. ఇన్ దట్ టుమారో దెర్ ఇస్ పీస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానము మనకు దాచి ఉంచాడంట. సో ఎప్పుడైతే నువ్వు ఆ సమాధానం ఉంది, దేవుడు నా పట్ల పని చేస్తున్నాడు, నా కార్యాన్ని ఆయన చూసుకుంటాడు అనే విశ్రాంతిలో నుంచి నువ్వు నడిచినప్పుడు వాగ్దానములో నువ్వు నడవగలుగుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, అందరూ విన్నట్టే వారు కూడా వాక్యము విన్నారు, కానీ వారు వాగ్దాన దేశములో ప్రవేశించలేదు. ఎందుకు? పుట్ వర్స్ 1. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది. వర్స్ 1 చదవండి తెలుగులో. ఆయన ఎక్కి విశ్రాంతిలో ప్రవేశించుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఆయన మనకు విశ్రాంతి ఇస్తున్నానన్న వాగ్దానము ఉందంట. అయినా కూడా ఏంటంటే వీళ్ళకి భయం. సో ఈస్ ఆస్కింగ్ us to operate from a place of rest, not from a place of worry. మరి చింత స్థలంలో నుండి కాక విశ్రాంతి స్థలంలో నుండి మనం పని చేయాలని కోరుతూ ఉన్నాడు. చూడండి లూకాసు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. సో చింతించడము ద్వారా మీరు భవిష్యత్తుని మార్చలేరు. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకును నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు ఇక్కడ మార్త మరియా నిద్ర చూపే. మార్త చింతిస్తుంది. ఎందుకు? మార్తనే కదా యేసుక్రీస్తుని పిలిచింది ఇంటికి. గెస్ట్లు వస్తున్నారంటే స్త్రీల యొక్క చింత చూడాలి. ఆ రోజు కర్టెన్స్ ఎలాగో ఉన్నాయి, సోఫా కవర్స్ మార్చాలి, టేబుల్ మీద క్లాత్ మార్చాలి, స్పూన్స్ కడిగి పెట్టారా, బెడ్షీట్స్ మార్చారా, పైన ఎక్కడ ఉన్నాయి అన్ని దులుపుతారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే తిని డైనింగ్ టేబుల్ దగ్గరగా తిని వెళ్ళేది. ఇట్స్ ఓకే, మంచిదే, ఒకసారైనా ఇల్లు మొత్తం శుభ్రం అవుతుంది. కానీ వీళ్ళకి ఏం చింత, రేపు వస్తున్నారు, ఏం వండాలి, ఏ కూర వండాలి, ఉప్పు ఎక్కడ, కారం ఎక్కడ, ఇది సరుకులు లేవు, టెన్షన్. అలాగుంది మార్త పరిస్థితి. యేసుక్రీస్తు వస్తున్నాడు, శిష్యులు వస్తున్నారు, ఇంతమందికి భోజనం సిద్ధం చేయాలి. కానీ అక్కడ మార్త గురించి మాట్లాడినప్పుడు 39వ వచనం, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, విస్తారమైన పని పెట్టుకొను చేత తొందరపడి, యాక్చువల్లీ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ డిస్ట్రాక్టెడ్. అభ్యంతరపడి, తన దృష్టి మరల్చబడింది అంట. ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో, దేని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టావు. యు గెట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మెయిన్ థింగ్స్. మరియా హాయిగా కూర్చుంది, దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని వింటుందంట. ఇప్పుడు ఈమె వెళ్ళి దేవునికే సలహా ఇస్తుంది, యేసుక్రీస్తుకి, నీకు చింత లేదా, మీ ఇద్దరికి చింత లేదు, మంచి కూర్చున్నారు అంటున్నారు. కొంతమంది అట్లానే అంటారు, ఎందుకమ్మా వరి అవుతున్నావు అంటే, నీకు లేదు, మీ డాడీకి లేదు, మీరు హాయిగా కూర్చుంటారు, అంతా నాకుంది. రిలాక్స్, రెస్ట్. భర్త కూడా అలా ఉంది, ఏంటి మరియని కూడా పంపించు ప్రభువా, నీకు చింత లేదా, ఆమె మంచిగా కూర్చొని తింటూ. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు 41వ వచనం, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ఎప్పుడైతే చింతిస్తావో అవసరమైన ఆ ఒక్కటి విడిచి అన్నిటి మీద నీ దృష్టి పడుతుంది. అస్సలు నీ జీవితం మీద ఏది అవసరమో అది పక్కన పెట్టేస్తావు. ఫాగింగ్ అంటాం ఇంగ్లీష్లో, యో బ్రెయిన్ ఫాగ్ అంటారు. వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో అది ఉండదు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో మీద దృష్టి మరల్చిపోతుంది. చింత, అసలు నీకు కావాల్సింది ఏంటో మర్చిపోతాం. యేసుక్రీస్తు ఆమె ఇంట్లో ఉన్నాడు.
అద్భుతాలు చేసే వ్యక్తి, ఆశ్చర్యాలు చేసే వ్యక్తి, రక్షకుడైన దేవుడే తన ఇంట్లో ఉన్నాడు. కానీ ఆయన ఎంత చింతిస్తుందంటే ఆ దేవుణ్ణి కూడా గుర్తించలేకపోతుంది. దేవుడు ఆమె కొరకు ఆ రోజు ఏమి తీసుకుని వచ్చిందో గుర్తించలేకపోతుంది. మరియ చింతించట్లేదు, సమాధానంగా కూర్చుంది. సో మనకు కావాల్సింది ఒక్కటే, దేవుని వాక్యము. ఆమేన్. ఈ రోజు కూడా చాలా మంది చింతిస్తుంటారు, టైం అయిపోతుంటది, మటన్ తీసుకురావాలి, తర్వాత బిర్యానీ కొనాలి, తర్వాత బయటికి వెళ్ళాలి, వంట చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈరోజు ఈ సమయంలో నీకు కావాల్సింది ఒక్కటే, ఆయన వాక్యం. ఆయన వాక్యము, దాని మీద ఫోకస్ ఉంచండి. చింతున్నవారు డిస్ట్రాక్ట్ అయిపోతారు, చింతున్నవారు దృష్టి మరల్చబడుతుంది. ఫోన్ రాగానే అటు చూస్తుంటారు, ఎందుకు? వారు ఆల్రెడీ చింతిస్తున్నాడు ఆ మెసేజ్ గురించి. చింత లేని వారు సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన పెట్టారు. నాతో మాట్లాడు ప్రభా, నాకు అవసరమైనది ఇది ఒక్కటే, ఇది ఈరోజు నాకు కావాల్సింది. ఈ జీవాహారము నేను తిన్నట్లయితే నా జీవితంలో నేను ఎదగగలుగుతాను. చింతించడం ద్వారా కాదు, చింతించడం ద్వారా ఎవరు కూడా ఒక అడుగు కూడా ఎదగలేరంట. సో చింతిస్తుంటారు. పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, మేమేదో చింత లేకుండా ఉండట్లేదని చెప్పి చింతిస్తుంటాం. మేము మా సర్వెంట్ లీడర్స్ కూడా ఇప్పుడు చింతిస్తున్నాం. మీరందరూ వింటున్నారు, మాకు బ్యాక్ వెనక ఎల్ఈడి మీద వచ్చిందా, సరిగ్గా ప్రొజెక్షన్ చేశారా, ఈ పొగ వేస్తుంటారు వెనకాల నుంచి, ఎంత పొగ కొట్టారు, కళ్ళు మండుతున్నాయి, రకరకాల చింతలు ఉంటాయి. కానీ ఈరోజు నీ జీవితంలో నీకు కావాల్సింది ఒకటే, దేవుని వాక్యం. సో చింత వచ్చినప్పుడు అది ముఖ్యమైన విషయాల నుంచి నీ దృష్టి మరల్స్తుంది. దేవుడు దేని మీద అయితే ఫోకస్ చేయమంటున్నాడు అది ఫోకస్ చేయలేడు. సో పక్కవారితో చెప్పండి, డోంట్ వరీ అని చెప్పండి. డోంట్ వరీ, చింతించకండి అని చెప్పండి. చింతించకండి. ఎందుకు చింతిస్తారు చాలా మంది? దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఆయన చూశాడు. దావీదు ఎంతో మంది శత్రువులను ఆయన చూసుకున్నాడు. తన కుటుంబంలో నుంచి, తన సొంత పిల్లల దగ్గర నుంచి ఎంతో మంది ఆయనని గాయపరిచారు. ఎన్నో చింతలు ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో కూడా దావీదు కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, మ్యాగ్నిఫై ద లార్డ్ ఓ మై సోల్ అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మ్యాగ్నిఫై ద లార్డ్, నా ప్రభుని గొప్ప చేయము, హెచ్చించుము. మ్యాగ్నిఫైయింగ్, గొప్ప చేయడము. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుసా? భూతద్దం అంటారు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అందులో చూస్తే ఏదైనా పెద్దగా కనబడుతుందంట. సో దావీదు ఏం చేస్తున్నాడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఆయన గొప్ప వ్యక్తిగా చూడగలుగుతున్నాడు. ఆయన సమస్య కంటే కూడా దేవుడు గొప్పవాడు అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. సో చాలా మంది చింతించినప్పుడు సమస్య కొండలాగా కనిపిస్తుంది, దేవుడు చిన్నగా కనిపిస్తాడు. ఇంత పెద్ద సమస్య ఎలాగెళ్తుంది ప్రభా, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? సో దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యూ హ్యావ్ ద వర్డ్స్ ఫ్రమ్ సామ్స్. మ్యాగ్నిఫై. నాతో 34:3 నాతో కలిసి యెహోవాను గణపరచుడి, మనము కలిసి ఆయన నామమును హెచ్చింతుము. ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాడు, ఆయనని గణపరుస్తున్నాడు. ఈ సమస్య కంటే కూడా నా దేవుడు గొప్పవాడు అంటున్నాడు. సో ఆయన ఎంత గొప్పవాడో ఆయన నువ్వు చూడగలిగితే ఆ సమస్యలో నువ్వు చింతించవు. చాలా మందికి అప్పుడున్న సమస్యనే అన్నిటికంటే పెద్దగా అనిపిస్తుంది, అక్కడున్న ప్రాబ్లమే ఇంకా అంతటికంటే పెద్దగా ఉంటుంది. కానీ దానికంటే గొప్ప దేవుడు నీ పక్కన ఉన్నాడు, దానికంటే గొప్ప దేవుడు నీ పక్షాన పని చేస్తున్నాడు అనేది నువ్వు చూడగలగాలి. సమస్యలో నీ దేవుని నువ్వు హెచ్చించగలగాలి. చాలా మంది సన్నిధికి వచ్చిన తర్వాత కూడా సమస్యలను హెచ్చిస్తుంటారు. ప్రార్థనలో కూడా నాకు ఏమవుతుందో తెలుసా ప్రభా, ఎన్ని రోజులైందో తెలుసా ప్రభా, ఇన్ని ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొన్నాను తెలుసా ప్రభా. ఏమని? యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రాబ్లం. సమస్యని గొప్ప చేస్తూ ఉన్నారు. You need to magnify your Lord. నీ ప్రభుని నువ్వు గణపరచాలి. ఏలియా తన జీవితంలో చింతించడం మొదలెడతాడు. యెజబేలు యొక్క మాట విన్నప్పుడు ఏలియా తన ప్రాణం గురించి భయపడడం మొదలు పెడతాడు. అప్పుడు యెహోవా వచ్చి ఒక మాట అంటాడు, ఏలియా ఇంకా 7,000 మంది బయలుకు మొక్కని వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారని నీకు తెలుసా అంటున్నాడు. ఇంకా ఎంతమంది? 7,000 మంది. ఏలియా ఏమనుకుంటున్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే ఇప్పుడు బలైపోతున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే ఏలియా నీకు ఒక్క మార్గమే కనిపిస్తుంది, నాకు 7,000 మార్గాలు ఉన్నాయి ఈ దేశములో ఆ యొక్క కార్యాలు జరిగించడానికి. ఆయన భూమి ఆకాశ సముద్రాలపై దేవుడు, ఆయన అన్నిటికంటే శక్తివంతుడు, సర్వ శక్తి గల దేవుడు. ఆయన శక్తికి వ్యతిరేకంగా నిల్చోగలిగే శక్తి ఏది కూడా లేదు అని వాక్యంలో నువ్వు ఇక్కడ చదువుతావు. కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు మర్చిపోతావు. ఆయనకి ఎంత శక్తి ఉందంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు
ఆయన ఏదైనా కార్యం జరగాలి అంటే ఆయన సింహాసనం నుంచి దిగన అవసరం లేదు. ఆయన అక్కడి నుంచి భూమి మీద కార్యాలు జరిగించగలడు. ఆయన అక్కడి నుంచి సముద్రాల్లో కార్యాలు జరిగించగలడు. ఆయన అక్కడి నుంచి ఆకాశంలో కార్యాలు జరిగించగలడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. కోరహు పాపము చేస్తాడు. వారి గ్యాంగ్ మొత్తం ఒక గ్యాంగ్ తయారవుతుంది ఇప్పుడు మోషేకి వ్యతిరేకంగా. వారు పాపం చేయడం మాత్రమే కాదు కానీ ఇప్పుడు మోషేని విసిగించడం మొదలు పెడతారు. నువ్వు ఒక్కడవే ఉన్నావా లీడర్? నువ్వు ఒక్కడవే దేవుడి నుంచి వింటున్నావా? నువ్వు ఒక్కడవే పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నువ్వు మాకు అవసరం లేదు. తన పిల్లలను విసిగించే చీకటి శక్తులను ఆయన చూస్తూ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. సో ఏం చేస్తున్నాడు అక్కడ? 29వ వచనంలోకి వెళ్దాం. సాధారణంగా మనుషులందరూ చనిపోవున్నట్లు మీరు చనిపోయినను సమస్త మనుషులకు జరిగినట్లే వీరికిని జరుగునని యెహోవా నన్ను పంపలేదు. ఒకవేళ యెహోవా ఒక నూతన కార్యము చేయగా నేల తన నోరు తెరిచి వీరిని యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన. ఆమేన్. దేవుడు ఏం చేయగలడు? గొప్ప వింత పుట్టించగలడు అంట. అప్పటి వరకు జరగని ఏ కార్యమైనా సరే, అప్పటి వరకు జరగని వింత కార్యాలు దేవుడు చేయగలడు. ఆమేన్. సో అప్పటి వరకు నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని నువ్వు చింతిస్తుంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకో, ఆ సమస్యకు పరిష్కారం ఈ లోకములో లేకపోయినప్పటికీ ఒక గొప్ప వింత కార్యము పుట్టించి ఆ పరిష్కారము చేయగల సమర్థుడుని దేవుడు. ఆమేన్. ఎప్పుడు చూడలేదంట. ఏమైంది ఇప్పుడు కోరహుని? భూమి నోరు తెరిచిందంట. భూమి నోరు తెరవడం ఎప్పుడైనా ఎవరు చూసారా? కానీ దేవుడు అనుకుంటే భూమి నోరు తెరవగలడు. అక్కడే వారి శత్రువులు ఏమైపోయింది? ఆ భూమి మృంగి వేసిందంట. నన్ను విసిగిస్తుంది, ఈ సాతాను నా వెనకాల పడ్డది, నన్నే టార్గెట్ చేసింది. అది నిన్ను టార్గెట్ చేసింది అనుకుంటున్నాడు. దేవుడు దానికి వెనకాల ఎంత పెద్ద టార్గెట్ పెట్టిండో దానికి తెలియదు. భూమి ఓపెన్ అయిపోయిందంట. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. పౌలు శీలను వారు ఏం చేశారు? బంధకాల్లో పెట్టి చెరసాల్లో వేసేశారు. 26వ వచనంలోకి. అయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. అకస్మాత్తుగా, అందరూ చెప్పండి, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా ఎవరు చేస్తున్నారు ఈ అకస్మాత్ కార్యాలు? దేవుడు అకస్మాత్ కార్యాలు చేయగలడు. ఆమేన్. మనుషులు చేయలేరు, దేవుడు చేయగలడు. సో సమస్య చాలా రోజులు ఉంది, అయితే ఏంటి? ఇప్పుడు అకస్మాత్తుగా ఒక వింత కార్యము జరిగించగలడు. ఆమేన్. అకస్మాత్తుగా భూమి కంపించింది. భూమిని కంపించే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికి. సాతాను నిన్ను షేక్ చేయడానికి వస్తే వాడిని కింద నుంచి షేక్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. భూమిని కంపించాడంట. ఏమైంది? చెరసాలలో పునాదులు అదిరేను అంట. అలాంటి దేవుడు బిడ్డవి నువ్వు నీతో పెట్టుకుంటూ ఊరుకుంటాడా? పునాదులు కదిలిపోతాయంట. హల్లెలూయా. The demonic activity will be uprooted in the name of Jesus. దయ్యపు కార్యము వేర్లలో నుండి తీసివేయబడుతూ ఉన్నది. అంటే వారు అంతా చాలా శక్తివంతమైన మంత్రాలు ప్రయోగిస్తున్నారు. పునాదులతో కదిలిస్తాడు ఆ మంత్రాన్ని దేవుడు. ఆమేన్. దానికంటే శక్తిగల దేవుడు నీ దేవుడు. భూమిలో బొమ్మను పాతి పెట్టాడంట. పాతి పెట్టిన బొమ్మ బయటికి రాకుండా మళ్ళీ పాతి పెట్టేస్తాడు దాన్ని. కొంతమందికి భయం వేస్తుంది, అక్క ఎందుకక్క డెవిల్ని ప్రొవోక్ చేస్తారు అని అవసరం. చాలా మంది సాతాన్తో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. ఎందుకు వచ్చింది మళ్ళీ ఏమనంటే మనల్ని ఏమంటారు అని. పడుకున్నదాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నా? పడుకున్నదాన్ని రెచ్చగొట్టట్లేదు, పడిపోకుండా లేవలేని స్థితిలో దాన్ని చితగొట్టేశాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. దాంతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పించాడు. సంఘానికి ఆ ధైర్యం ఉండాలి. దేవుడు ముగించిన కార్యంలో నడిచేదానికి విశ్వాసం ఉండాలి. అది చింత చేస్తే నువ్వు చింతించుకుంటూ ఉంటావా? దేవుడు ఎవరినో జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఆమేన్. సో వెంటనే తలుపులు తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. ఎవరు నిన్ను బంధకాల్లో పెట్టలేరు. ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవును గాక. ఆమేన్. భూమి పునాదులు వణికించగల దేవుడు నీ దేవుడు. చూడండి కీర్తనలు 104:32 వచనం. ఆయన భూమిని చూడగా అది వణికెను. ఆయన ఏం చేశాడంట? దిగలేదు, మాట్లాడలేదు, జస్ట్ చూశాడంట అంతే. చూస్తే ఏమైపోయింది? భూమి వణికింది. ఆయన పర్వతములను ముట్టగా అవి
పొగ సో రాజు. ఆయన ఇప్పుడు ఏం చేయని అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన అలా చూశాడు అనుకో, ఆ పరిస్థితి మారిపోతుందంట. ఆమేన్. అంత శక్తి గల దేవుడు మన దేవుడు. కీర్తనలు 68:1 దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. దేవుడు లేచినట్లయితే శత్రువులు చెదిరిపోతారంట. ఆయన దిగిరాని అవసరం లేదు. ఆయన ఏదో ఖడ్గంతో వారికి యుద్ధం కూడా చేయనవసరం లేదు. ఆయన లేస్తే శత్రువులు చెదిరిపోతారంట. అంత గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు వై ఆర్ యు మ్యాగ్నిఫైయింగ్ యువర్ ప్రాబ్లం? నీ సమస్యను నువ్వు ఎందుకు గొప్పగా చేస్తున్నావు? మ్యాగ్నిఫై యువర్ లార్డ్. నీ ప్రభువుని గణపరచండి, గొప్పగా చేయండి. ఆయన భూమిని మాత్రమే కంపించిన దేవుడు కాదు, సముద్రాన్ని. అందరికీ తెలుసు, ఎక్సోడస్ చాప్టర్ 14 నిర్గమకాండం 14 ఫ్రమ్ వర్స్ 13. ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడెలా సముద్రం వస్తే ఏంటి? దారి లేని స్థలములో దారిని కలుగజేయువాడు ఆయనే. అయిపోయింది ప్రభు, అన్ని ద్వారాలు మూసుకున్నాయి. ద్వారాలు మూసుకుంటే ఏంటి? కొత్త ద్వారాన్నే ఆయన నీ కొరకు తెరుస్తాడంట. ఆమేన్. ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయాయి, జాబ్స్ అన్ని మూసుకున్నాయి. సో వాట్? కావాలంటే కొత్త కంపెనీనే పెడతాడు దేవుడు నీ కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అక్కడ రోడ్ లేదు, ఎలాగెళ్తాయి? రోడ్ వేసేవాడు నీతో ఉంటే రోడ్డు గురించి ఆలోచిస్తావేంటి? ఎక్కడ కావాలంటే అక్కడ ద్వారం తెరుస్తాడు దేవుడు నీకు. ఆమేన్. సముద్రం మధ్యలో తెచ్చాడంట. ఐగుప్తులు అనుకున్నా అయిపోయింది, డెడ్ ఎండ్కి వచ్చారు. శత్రువు అనుకోవచ్చు నీ పని అయిపోయింది అని. దేవుడు ఒక మార్గాన్ని నీకు తెరవబోతున్నాడు. ఆమేన్. ఆయన మార్గము తెరిచినప్పుడు ఎవరు త్రిప్పి మూయలేరు దాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం, సమయం లేదు, యూ కెన్ గో బ్యాక్ అండ్ రీడ్. ఒకసారి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్తలో ఆయన సముద్రాన్ని గద్దిస్తాడు. వారు షాక్లోకి వెళ్ళిపోతారు ఉన్నవాళ్ళు. ఎవరు ఈయన మాట్లాడితే సముద్రాలే ఈయనకు లోబడుతున్నాయి. ద సీస్ అండ్ ద వేవ్స్ ఆర్ ఒబేయింగ్ హిమ్. అలలు సముద్రం ఈయనకు లోబడుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎవరు? సముద్రాలు కూడా దేవునికి వంగిపోతాయంట. అలాంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆకాశము నుంచి యెహోషువ యుద్ధం చేస్తుంటాడు. గో టు దట్ వర్స్, జాషువా చాప్టర్ 10 verse 9 and 11. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. కింద శత్రువు సైన్యంతో యుద్ధం చేస్తుంటే వీళ్ళ బలం సరిపోవట్లేదు, చాలా మంది ఉన్నారు వాళ్ళు. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్హారునకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయిచు వచ్చిరి. 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్హారునకు దిగిపోవు త్రోవన పారిపోవుచుండగా వారు అజేకకు వచ్చి వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయారు. ఆకాశము నుండి గొప్ప వడగండ్లను పడవేశాడంట. వారి దగ్గర ఆయుధాలు లేనప్పుడు దేవుడు ఆయుధాలని ఆకాశము నుంచి పంపించాడంట. హల్లెలూయా. నీ బలము చాలన్నప్పుడు దేవుడు ఆకాశము నుంచి తన సైన్యములకు ఆదేశిస్తాడు. గొప్ప దూతలు వచ్చి నీ కార్యాన్ని ముగిస్తాయి. ఎందుకు చింతిస్తున్నావు? సైన్యములకు అధిపతియగు దేవుడు నీ దేవుడు. ఆయన మాట సెలవిస్తే ఆకాశము కదులుతుంది. ఆకాశం నుంచి ఏమైంది? వడగండ్లు వచ్చి ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోకుండా అందరినీ హతము చేశాడంట. ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఏ సమస్యను అక్కడ వదిలిపెట్టడు. నీకు సమాధానం ఇచ్చే వరకు, ఆ పరిస్థితి చక్కబెట్టే వరకు దేవుడు నీ కొరకు యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయాలి? విశ్రాంతిలో ఉండాలి. దేవుణ్ణి అనుమానించడం కాదు. ఎందుకయ్యా, వెనకాల ఏమవుతుందో తెలుసా? అసలు ఆకాశంలో ఎంత సైన్యాన్ని కదిలిస్తున్నాడో తెలుసా? నీ కొరకు ఎంతమంది వ్యక్తులను అక్కడికి పంపిస్తున్నాడో తెలుసా? సాతాను ఒకటి అనుకుంటే దానికంటే ముందుగానే ఆయన మార్గాలు తిరగడానికి పంపిస్తున్నాడు తెలుసా? సో చింతించినప్పుడు ఏమవుతుంది? యూర్ డౌటింగ్ హిస్ క్యారెక్టర్. ఆయన గుణ లక్షణములను మీరు సందేహిస్తూ ఉంటున్నారు. అందుకే దావీదు ఏమంటాడు? అన్ని చూసిన తర్వాత రాజులను నమ్ముకొనుట కంటే, రథములను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట. వాళ్ళు ఎవరో కార్యం చేస్తారు, అన్ని దేవుడే నీకు కార్యం చేస్తున్నాడు. చింతించకుడి అని ఆయన నూతన నిబంధనలు రాస్తాడు పౌలు ద్వారా. పౌలు
ఫిలిప్పుల పత్రికలో మీరు దేని గురించి చింతించకుడి ఆయన రాస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నాడో తెలుసా? చెరసాలలోంచి రాస్తున్నాడు. ఆయన చెరసాలలో ఉండి చింతించాల్సిన పరిస్థితిలో ఉండి చింతించకండి అంటున్నాడు. ఏం తెలిసింది పౌలుకి చింత గురించి? ఎందుకు ఆయన చింతించట్లేదు? ఆయన పౌలు ఆయన యొక్క ఎపిసోడ్స్ రాస్తున్నప్పుడు లాస్ట్లో ఏమంటాడు? మిమ్మల్ని త్వరగా నేను కలుసుకుంటాను అంటాడు. కొన్ని పత్రికల్లో చెరసాల్లో ఉన్నావు, సంకెళ్ళ మధ్యలో ఉన్నావు, డెత్ సెంటెన్స్ ఇవ్వబడింది, మరణ శాసనం ఇవ్వబడింది, అయినా కూడా నేను త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాను అని ఉత్తరం ఎలా రాయగలుగుతున్నాడు? బికాస్ పాల్ నోస్ హిస్ కరెంట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ హిస్ ఫైనల్ డెస్టినేషన్. ఎందుకనగా ఆయన ప్రస్తుత పరిస్థితి ఆయన చివరి గమ్యము కాదు. ప్రస్తుత పరిస్థితిని గమ్యము కాదు. ఏదైతే పరిస్థితిలోంచి వెళ్తున్నావో అది నీ గమ్యం, అది లాస్ట్ కాదు. ఎర్ర సముద్రము లాస్ట్ పాయింట్ కాదు, వాగ్దాన దేశము లాస్ట్ పాయింట్. ఆమేన్. ఎర్ర సముద్రం చూడగానే అయిపోయిందా? ఏంటి అయిపోయింది? దాని వెనకాల అద్భుత కార్యం ఉంది. ఆగు, ఎందుకు చింతిస్తున్నా? ఎరుకో గోడలు ఆఖరి పాయింట్ కాదు. ఆయన వాగ్దానము చేసిన ప్రకారము అందరి స్వాస్థ్యము ఆయనకి ఇస్తానన్నాడు. అన్ని పంచి పెట్టే వరకు కూడా వారితో దేవుడు యెహోవా యుద్ధము చేశాడు, వారికి సమాధానం వచ్చినప్పుడు. సో ఎరికో గోడలు చూడగానే ఫస్ట్ వాగ్దాన దేశంలో అడుగు పెట్టగానే ఎత్తైన గోడలు. ఏంటి ప్రభు వాగ్దానం చేసి ఇక్కడ తెచ్చావన్నాడు యెహోషువ? చింతించలేదు. సముద్రాలు, గోడలు, అడ్డులు అన్నీ కూడా నువ్వు ఆలోచించిన విధంగా అవి అంతమవ్వవు. అనవసరంగా దాని గురించి చింతించకండి. అమ్మో గోడలు వచ్చేసాయి కదా, ఇప్పుడు ఆగిపోతామేమో, అమ్మో ఎర్ర సముద్రం వచ్చింది కదా ఇంక అయిపోయిందేమో. అసలు జరగనే లేదు. జరగని దాని గురించి ఎందుకు అంతగా చింతిస్తున్నారు? పక్క వారితో చెప్పండి, డోంట్ వరీ అని చెప్పండి. చింతపడకుడి, డోంట్ వరీ, చింతించొద్దని నవ్వండి అని చెప్పండి. హౌ కెన్ యూ చింతించే వారికి తెలుసా, అన్నిటికంటే భయంకరమైన విషయాల్లో వారికి విశ్వాసం ఉంటుంది. అన్నిటికంటే వర్స్ట్ అవుట్కమ్ దానిలో విశ్వాసం బాగా ఉంటుంది. తప్పకుండా ఇదైతే దాంట్లో తప్పకుండా అందులో విశ్వాసం ఉంటుంది. ఎందుకు? వారి ఆలోచన ఆ విధంగా ఉంది కాబట్టి. సో ఈ చింత అనేది ఆలోచనలో జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా 3 భాగాలుగా ఉన్నారు: ప్రాణము, దేహము, శరీరము. మనకు కనిపించేది శరీరం. నిజమైన నువ్వు ఆత్మ, నువ్వు ఒక మనస్సును లేదంటే ప్రాణాన్ని కలిగి ఉన్నావు. ఆత్మలో దేవుడు ఒక కార్యము చేశాడు. ఏంటి? నేను నూతన సృష్టిగా మార్చాడు. పాతవన్నీ గతించను, ఇక మీదట సమస్తము క్రొత్తమాయను. ఇక నుంచి అన్ని కూడా దేవుని వలన నీకు అవుతున్నవి అని చెప్తున్నాడు. ఎక్కడ అయ్యావు నూతన సృష్టిగా? ఆత్మలో అయ్యావు. ఆత్మలో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా ఉన్నాయి. శరీరంలో మనకు కనిపిస్తుంది. ఆలోచన అంటే మధ్యలో ఉన్న ప్రాణం, అది చాలా ముఖ్యం. నీ ఆలోచన దేనితో ఉంటే నీ యొక్క జీవితము ఆ విధంగా ఉంటుంది. నీ ఆలోచన శారీరకంగా ఉంటే నీ జీవితము శారీరకమైన ఫలాలను ఫలిస్తుంది. నీ ఆలోచన ఆత్మతో ఉందనుకో, ఆత్మతో కలిస్తే నీ జీవితము ఆత్మ ఫలాలను ఫలిస్తుంది. ఆమేన్. చూడండి, 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. నీ ఆత్మ, రక్షించబడిన ఆత్మ పాపము చేయదు. సో ఇప్పుడు ఆ ఆత్మ నీ ఆలోచనను నడిపించాలి. ఆ ఆత్మ ప్రకారము నీ ఆలోచన నడిస్తే సరిపోతుంది. ఈ మూడిట్లో ఏంటి? టూ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇద్దరు ఎవరు కలిసి ఉంటే వారు గెలుస్తారు. సో నీ శరీరాన్ని జయించాలి అంటే నీ మనస్సు, నీ ఇంకా ఆత్మ కలిసి నడవాలి. సో నీ మనస్సుకి అది మాట్లాడడం నేర్చుకోవాలి. కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ చెప్తాను, చింతించడము ఎలాగా మీరు అవాయిడ్ చేయొచ్చు. సో లెర్న్ టు టాక్ టు యువర్ సోల్. మీ యొక్క మనస్సుతో మీరు మాట్లాడండి. మీ మనస్సుతో మీరు మాట్లాడండి. మనసుతో ఎలా కొంతమందికి ఆల్రెడీ వచ్చు, మాట్లాడుకుంటుంటారు అప్పుడప్పుడు. ఎవరితో? మీ మనస్సుతో మాట్లాడు, కానీ శారీర సంబంధంగా కాదు. ఆత్మ ఏం చెప్తుందో, వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారము నీ యొక్క మనస్సు మాట్లాడాలంట. చూడండి, కీర్తనలు 42:5. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు,
దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా. దావీదు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. దావీదు తన ప్రాణము నుంచి వేరై, నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు అని ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నిజమైన నేను ఆత్మని, మనస్సును కాదు, నా మనస్సుతో నేను మాట్లాడగలను అని ఆయన ఎప్పుడైతే కృంగిపోతాడో అప్పుడు ఆయన ప్రాణముతో మాట్లాడతాడు. ఎందుకు కృంగిపోయి ఉన్నావు? అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోవాలి. కొంతమంది అద్దం ముందుకు వెళ్ళినప్పుడు, పొద్దున్నే ఏంటి నీ ఫేస్ అలాగుంది, నవ్వు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ ఆత్మ, నీ మనస్సుతో, నీ ప్రాణముతో నువ్వు మాట్లాడము నేర్చుకోవాలి. కొంతమంది రిలేషన్షిప్స్ గోయింగ్ త్రూ ఏంటి బ్రేకప్, మనసు బాధగా ఉంది, వేదనగా ఉంది, నేనేం తప్పనట్లేదు, కానీ అక్కడే చింతించుకుంటూ ఉంటే దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవలేవు. సో ఇన్ దట్ మూమెంట్ యు నీడ్ టు స్పీక్ టు యువర్ సోల్. అప్పుడు నీ యొక్క మనసుతో, నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలి. నిన్నటి వరకు రమేష్ టెక్స్ట్ చేశాడు, ఇవాళ పొద్దున్న నుంచి స్విచ్ ఆఫ్. సారీ, ఎవరైనా రమేష్ ఉంటే ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్. ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ టెక్స్ట్ చేయట్లేదు, ఏమైపోయింది? చింతించకు, అర్థమైందిగా వదిలేశాడని. హేమా హేమా, రమేష్ దేవుడు కాదు, నువ్వు మాట్లాడుకోవాలి నీతో. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆత్మలో ఆత్మపూర్ణులైన వారు, విశ్వాసము కలిగిన వారిని దేవుడు నీ జీవితంలోకి పంపిస్తాడు. హేమా, ఆమేన్. ఆ వ్యక్తి గురించి ఆలోచించి నువ్వు నీరసించొద్దు. సో ఏమవుతుంది? యు ఆర్ స్పీకింగ్ టు యువర్ సోల్. మాట్లాడుకోవాలి, నీ యొక్క ప్రాణానికి చెప్పాలి అలా ఉండద్దు అని. వాక్యము బోధించబడినప్పుడు స్టార్టింగ్లో నాకు చాలా ఆందోళనగా ఉండేది. కొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించేది. ఎలా మాట్లాడతాను, నాకు అలవాట్లేదు కదా, మైక్ పట్టుకొని ఎలా మాట్లాడతాను అంతమందరి ముందర, ఎన్నో ఇయర్స్ ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది, ఇప్పుడు సడన్గా నేను వెళ్తున్నాను ఏమనుకుంటారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వచ్చేవి. కానీ అప్పుడు మాట్లాడుకునేదాన్ని నా ప్రాణముతో. దేవుడు నిన్ను పాస్టర్గా పెట్టాడు అంటే ఆ సంఘానికి కావలసిన వర్తమానము కూడా నీలో ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వెళ్ళినప్పుడు ఏ మాటలైతే పలకాలో ఆయన నీ ద్వారా పలుకుతాడు. ఎవరు వింటారు అన్నప్పుడు తప్పకుండా నేను ఆ స్థానంలో పెట్టాను అంటేనే ఎవరో ఒకరు వింటారు. ఆ వాక్యం ఒకరికి ఆశీర్వాదంగా మారబోతుంది. నువ్వు వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టు. కమాన్ పాస్టర్ అర్పిత, యూ కెన్ ప్రీచ్ ఇట్. మనకు మనమే మన ప్రాణముతో మాట్లాడుకోవాలి అంట. సో లెర్న్ టు స్పీక్ టు యువర్ సోల్. ఎందుకు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, శరీరాన్ని అనుసరించి మీరు శరీర ప్రకారము నడుస్తే శరీరము మరణానికి దారి తీరుస్తుంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. మీ శరీరము ఇచ్చిన ఎమోషన్స్ ప్రకారము నువ్వు ఒత్తిడిలోకి వెళ్ళిపోతే ఏమవుతుందంట? యు విల్ నాట్ వాక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. కొంతమంది అన్బిలీవర్స్ని మనం చూస్తాం, మోటివేషనల్ స్పీకర్స్ని పెట్టుకుంటారు. ప్రతి ఒక్క ఏమంటారు సైంటిఫిక్గా వీళ్ళు చెప్పేవన్నీ కూడా వారు బైబిల్లోంచి తీసుకున్న సత్యాలే. బైబిల్లో నుంచి దావీదు మనకు నేర్పిస్తున్నాడు, మోటివేట్ యువర్ సెల్ఫ్, టాక్ టు యువర్ సోల్. పొద్దున్న లేవగానే ఏం మాట్లాడుతున్నావు? సో ఎప్పుడైతే నువ్వు నీ ప్రాణముతో మాట్లాడతావో, ఎప్పుడైతే నీ ఆత్మ నీ ప్రాణము ఒకే మాట మీదకి వస్తాయో, అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నువ్వు నవ్వుకుంటూ సమాధానంలో వెళ్తావు. అప్పుడు అందరూ అంటారు, ఇంత కష్టంలో ఉన్నా కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? దిస్ ఇస్ కాల్డ్ పీస్ దట్ సర్పాసెత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ మెన్. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. వారికి అర్థం కానిది మాకు దేవుడిచ్చింది ఆయన యొక్క సమాధానం అని నువ్వు చెప్పగలుగుతావు. నీ ఆలోచన ఏ విధంగా ఉంటే నీ యొక్క జీవితము ఆ యొక్క మార్గములో వెళ్తుంది. యువర్ లైఫ్ విల్ ఆల్వేస్ గో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డామినెంట్ థాట్. నువ్వు ఏ విషయం అయితే ఆధిపత్యం చేస్తుందో ఆ కోణంలోనే నీ జీవితం వెళ్తుంది. నిన్న రాత్రి చెప్పాను ఈ విషయం. ఒకరికి రిపోర్ట్ రావచ్చు, నువ్వు మరణిస్తావు ఇంకా 6 నెలల్లో క్యాన్సర్ అని. ఇప్పుడు ఆ క్యాన్సర్ గురించి ఆలోచిస్తూ నేను మరణిస్తున్నాను, మరణం గురించి ఆలోచించే వాళ్ళు మరణం వైపు వెళ్తారు.
నేను మరణించాల్సిన అవసరం లేదు. నా క్యాన్సర్ని తన శరీరం మీద యేసుక్రీస్తు తీసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత, దీర్ఘాయుషు ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను నా యొక్క పని పూర్తయ్యే వరకు చనిపోను అన్న ఆలోచన ఉన్నవారు దేవుని యొక్క లైఫ్లో నడుస్తారు, జీవములో నడుస్తారు. సో నీ యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటి? ఆ ఆలోచన నీ జీవితాన్ని ఏ వైపు తీసుకుని వెళ్తుంది? నీకు నచ్చుతుందా నీ ఆలోచన నీ జీవితాన్ని ఏ వైపు తీసుకుని వెళ్తుందో? ఐడెంటిఫై దట్. సో ఎప్పుడైతే నీ ఆలోచన నిన్ను వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్తుందో అప్పుడు నువ్వు నీ ప్రాణముతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని యొక్క సత్యముతో మాట్లాడాలి. ఎప్పటి వరకు మాట్లాడాలి? కన్ఫెస్ అంటిల్ యూ బిలీవ్ ఇట్. నువ్వు విశ్వసించే అంతవరకు ఒప్పుకోవాలి. నీ వల్ల కాదు అన్నారు అనుకో, I can do all things through Christ. నన్ను బలపరచు అని అనగా క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, టాక్ టు యువర్ సోల్. ఎవరు చెప్పారు నువ్వు చేయలేవని? వాక్యం ఏం చెప్తుంది? జయించిన వాడు నీలో ఉన్నానన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? Are you talking to your soul? నీ మనసుతో నువ్వు మాట్లాడుతున్నావా? So worry is not your master. కాబట్టి చింత అనేది నీ యజమాని కాదు. చింత నీ యజమాని కాదు, యేసు క్రీస్తు నీ యజమాని. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చీకటి రాజ్యములోంచి వెలుగు రాజ్యములోకి నీ జీవితాన్ని తీసుకొని వచ్చింది యేసు క్రీస్తు. సో నాట్ another day you will go through this tormentation or depression in the name of Jesus. యేసు నామములో మరొక దినాన ఈ యొక్క ఒత్తిడి హింస గుండా నువ్వు వెళ్ళకూడదు. పక్కవారితో చెప్పండి, డోంట్ వరీ అని చెప్పండి. నువ్వు చింతించవద్దు అని చెప్పండి. సో నీ యొక్క మనసు నువ్వు చెప్పినట్టు వినాలి. మనసు చెప్పినట్టు నువ్వు కాదు, నీ తలంపులు చెప్పినట్టు నువ్వు కాదు. 2 కొరింథీయులు 10:5 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుచున్నాము. అంటే నీ ఆలోచనను నువ్వు చెరపట్టగలవు, నీ ఆలోచన నువ్వు బంధించగలవు, నీ ఆలోచనను క్రీస్తుకు లోబడేలాగా నువ్వు చేయగలవు. అదే ఈ వాక్యం చెప్తుంది. సో నీ మనసు నీకు సేవకుడై ఉండాలి, నీ మనసు నీకు యజమానిగా ఉండొద్దు. Your mind should be a good servant. నీ మనసు నీకు మంచి దాసుడుగా ఉండాలి, not your master. నీ యజమానిగా ఉండకూడదు. సో ప్రతి ఆలోచన ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఏమైందని నీకు? దేవుడు నీ పక్షాలు ఉన్నాను చెప్పలే. ఎవరితో? పక్కవారికి చెప్తారు వీళ్ళు మోటివేషన్. నీకు నీ మనసు ప్రాణముతో నువ్వు మాట్లాడుకోగలగాలి. గొలియత్ దావీదు యుద్ధములోకి వెళ్ళినప్పుడు గొలియత్ వారిని ఏమి అప్పటి వరకు కొట్టలేదు, వారి మీద ఏమి కూడా ఒక ఖడ్గాన్ని తీయలేదు. ఏం చేశాడు? మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎవరైనా వస్తే నాతో యుద్ధానికి అన్ని గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. ఆ మాటలతో ఏమైపోయింది? వీరికి భయము, చింత వచ్చేసింది. ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు. దావీదు ఎంటర్ అయ్యాడు, అక్కడికి చూశాడు ఏమవుతుంది ఇక్కడ, మాట్లాడుతున్నాడు. గో టు 1 Samuel 17:43-46. మొదటి సమూయేలు 17:43-46. మొదటి సమూయేలు 17:43-46. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపిస్తున్నాడంట. నోరు ఇప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దావీదుకి. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు ఆ ఫిలిష్తీయుడు ఇష్టం వచ్చినట్టు దావీదుతో అంటుంటే దావీదేం మౌనంగా లేడు, క్వైట్ గా లేడు అక్కడ. సరే చూస్తాను, ఆపట్లేదు. ఏమంటున్నాడు? దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూమృగములకును ఇత్తును. గొలియాతు మాట్లాడినప్పుడు తిరిగి మళ్ళీ దావీదు మాట్లాడాడు.
When the devil opens its mouth against you, feel free to open your mouths against the devil. అపవాది మీకు విరోధంగా నోరు తెరిస్తే మీరు కూడా నోరు తెరిచి అపవాదితో మాట్లాడడానికి వాళ్ళు ఏమన్నా స్వేచ్ఛగా ఉండండి. చెప్తే మౌనంగా ఉండి చింతించడం కాదు. ఆ చింత నాలో లాగొస్తుందని దేవుని వాక్య ప్రకారం నీ ప్రాణంతో మాట్లాడడం మొదలు పెట్టాలి. నీ ఆలోచన మీద దాడి చేస్తుంది. ఒక్కొక్కసారి నీ సమస్యలు బట్టే కాదు, ఒక్కొక్కసారి చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ నీ ఆలోచన ఎంతగా మారిపోతుందో చూస్తుంది. బయటికి వెళ్ళగానే ఎల్ఐసి జీవన బీమా మీకు మీ కుటుంబం సంరక్షణగా ఉండడానికి తీసుకున్నారా పాలసీ? ఏమవుతుంది ఇప్పుడు? మరణం గురించి ఆలోచించడం మొదలెడతాం. ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? అవును కదా, నేను చనిపోతే ఏమవుతుంది మా పిల్లలకి? యాకోబు అందరికీ కూడా స్వాస్థ్యం ఇచ్చి సమాధానముతో నిద్రించాడు. నేను కూడా నా పిల్లలకి స్వాస్థ్యం ఇచ్చి సమాధానముతో నిద్రిస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎల్ఐసి. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఏమవుతుంది? ఆ భయముతో, ఆ ఆలోచనతో, ఆ చింత మీ లోపలికి రావడానికి వేరే వేరే మార్గాలను సాతాను ఆలోచిస్తుంటాడు. సో యూ నీడ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని వాక్యాన్ని పలకాలి. రెండవదిగా 1 పేతురు 5:7 అందరికీ తెలుసు. మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. సో కొంతమంది చింత యావత్తు వేయాలనుకున్నప్పుడు ఇప్పుడు వేస్తారు. అందరూ మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అంటే, ఓకే ఇక్కడ చింత ఉందనుకోండి, తీసి ఇక్కడ వేయాలంటే వేస్తారు. ఇప్పుడు వేసారు సర్వీస్లో, సాయంత్రం వరకు చూస్తారు, ఏం అవ్వలేదు, మళ్ళీ తీసి పెట్టుకుంటారు. ఏమైంది ప్రభా, పొద్దున్న ప్రార్థన చేసాం, వాగ్దానాలు విడుదల చేసాం, నా ప్రాణంతో కూడా మాట్లాడుకున్నాను. హరి తొందర మ్యాగ్నిఫై యువర్ లార్డ్. నీ ప్రభుని ఘనపరచండి. చూడండి, 3 విషయాలు చేయండి. ఫస్ట్, డూ వాట్ యూ కెన్ డూ. నువ్వు ఏం చేయగలవో అది చెయ్యండి. ఎగ్జామ్ టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, చింతిస్తున్నావు. సో నువ్వేం చేయాలో ఫస్ట్ చెయ్యి. కొంతమంది వాక్యాన్ని వారికి అనుగుణంగా మార్చుకోవడం నేర్చుకున్నారు. చిన్నపిల్లలు కూడా. సండే స్కూల్లో ఒక అబ్బాయి అంటున్నాడట, మమ్మీ ఏంటి మా చదువుకో అంటున్నావు? పాస్టర్ ఆంటీ చెప్పింది విశ్రాంతిలో ఉండమని, నిద్రించమని. చెమట ఓర్చడం దేవుడు మన జీవితంలో విరగొట్టాడు, శాపం పోయింది కదా. అంత ఓవర్ యాక్షన్. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. డూ వాట్ యూ కెన్ డూ. నువ్వు ఏదైతే చేయగలవో అది ఎగ్జామ్ ఉంటే నువ్వు ఎంత చదువుకోగలుగుతావు చదువు ఫస్ట్. ఆరోగ్యం గురించి ఉంటే నీ ఆరోగ్యానికి నువ్వు ఎలాంటి శ్రద్ధ వహించేలా చెయ్యండి. మంచి ఆరోగ్యం తినండి, ఎక్సర్సైజ్ చేయాలంటే చెయ్యండి. ఇంకా విశ్రాంతిలో ఉన్నారని తిని పడుకోవడం కాదు. సో నువ్వు ఏం చేయగలుగుతావు అది చెయ్యు. డూ వాట్ యూ కెన్ డూ. సెకండ్, గివ్ గాడ్ వాట్ యూ కెనాట్ డూ. నువ్వు చెయ్యలేనిది దేవునికి అప్పగించు. ఎక్సర్సైజ్ ఎవరు చేయాలి? దేవదూతలు వచ్చి రన్నింగ్ చేయవు మీ కొరకు. సో మీరేం చేయగలుగుతారో చెయ్యండి. అప్పులు ఉన్నాయి, ఒత్తిడి, నువ్వేం చేయగలుగుతావు? ఖర్చులు తగ్గించుకోగలుగుతావు, తగ్గించుకో. ఇంకెక్కువ ఎక్స్ట్రా టైం పని చేయగలుగుతా, చేసుకో. నువ్వు చేయలేని, నేను చాలా ఎక్కువ అప్పు ఉంది, 10 రూపాయలు 20 రూపాయలతో ఏమొస్తుంది, ఇన్ని లక్షలు అప్పుడు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నువ్వు చేయలేనిది దేవునికి ఇవ్వు. మూడవదిగా, దేవునికి ఇచ్చిన తర్వాత ట్రస్ట్ గాడ్ నో మ్యాటర్ వాట్. ఏ పరిస్థితిలో అయినా దేవుని మీద నమ్మకం ఉంచు. నేను చేయాల్సింది చేశాను, ఇంకా నాకు ఈ తర్వాత ఇంత చేయడం నా వల్ల అవ్వట్లేదు ప్రభా, ఇదిగో ఈ చింతన నీ మీద వేసేస్తున్నాను. నేను పెంచాల్సింది పెంచాను, నేను చేయాల్సింది చేయాల్సాను. ఇంకా వివాహము ఖర్చులకి నా దగ్గర నాకు డబ్బులు లేవు ప్రభా, నేను చేయాల్సిందంతా కూడా నేను చేశాను, ఇప్పుడు మీరు చేయండి అని అక్కడ నుంచి దేవుణ్ణి నమ్మాలి. దట్ ఈస్ హౌ యూ క్యాస్ట్ యువర్ కేర్స్ అన్ టు గాడ్. ఆమేన్. నేర్చుకుంటున్నారా ఏమైనా? yes pastor. tell your neighbor don't worry. మీ ప్రక్కవారితో చెప్పండి, చింతించకు, నవ్వండి అని చెప్పండి. ఐమ్ జస్ట్ రిపీటింగ్. సో ఎందుకంటే కొంతమందికి చింత చాలా లోపలి వరకు నాటుకొని పోయింది. వాళ్ళు చింతిస్తున్నారని కూడా తెలియదు. వాళ్ళ ఫేసే చింత ఫేస్ అయిపోయింది ఆల్రెడీ, ఎక్స్ప్రెషన్. ఏంటి మీకు హాస్య గ్రంథాలు లేవా అంటారు కొంతమంది. ఎందుకు? చింతించి అలాగా జోక్ వేసినా కూడా నవ్వలేరు వాళ్ళు. లాస్ట్ వన్, 1 తెస్సలోనికైయులకు 5:16-17. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడు ఎలాగుండాలి? సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడు నేను సంతోషంగా ఉంటానని చెప్పండి. ఎల్లప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఉండకపోయినా నీ ప్రాణానికి చెప్తున్నావు, నీ పేరు చెప్పు,
మీ పేరు చెప్పండి. అర్పిత. రిజాయిస్ ఆల్వేస్. పుట్ యువర్ నేమ్ అండ్ సే దట్. కరుణాకర్, ఎల్లప్పుడు సంతోషంగా ఉండు. మీ పేరు చెప్పారా? ఓకే. యా, రీడ్ దట్ వర్స్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయడు. ఎస్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నప్పుడు కొంతమంది అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ, రోగం వచ్చింది కదా, దీని గురించి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే, నా జీవితంలో నేను ఫలించి అభివృద్ధి చెందట్లేదు, దీని గురించి కూడా ఇది దేవుని చిత్తమేమో, దీని గురించి కూడా ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. దేవా, ఈ అనారోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. See, the Bible says, put the verse in English. 18వ వచనం ఒకసారి. Yeah, rejoice always, pray without ceasing. Verse 18. In everything give thanks, for this is the will of God. He did not say it is the will of God. ఇది దేవుని చిత్తం అనట్లేదు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటి దేవుని చిత్తం? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అన్నిట్లో కూడా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకంటే ఏది జరిగినా కూడా చివరిగా దేవుడు దాంట్లో నాకు విజయాన్ని ఇస్తాడని నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యలో కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆమేన్. ఆమేన్. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనంలోనా? ఇస్ దట్ ద వర్స్? yes. యా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణమైన శోధన తప్ప మరి ఇంకేమీ కూడా మీకు సంభవించదు. ఎక్స్ట్రాడినరీగా ఏమీ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న వారికి జరిగేదే, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకస్తులకు జరిగే ఏంటి శోధనలే మీకు వస్తున్నాయి. Yes. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. అందరూ చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఆయన శోధనతో కూడా తప్పించు మార్గాన్ని కలుగజేస్తాడంట. హల్లెలూయా. సో శోధన సాతాను తీసుకొస్తే తప్పించే మార్గాన్ని ఆయన ఆల్రెడీ అక్కడ రెడీ చేసి పెట్టాడంట. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు ఏదైనా జరిగినా కూడా అది దేవుని యొక్క చిత్తములో కేవలము నా మేలు కొరకే జరుగుతుంది, ఆయన సమస్తము సమకూర్చి నా మంచి కొరకే జరుగుతుందని అలాంటి సమయాల్లో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అనారోగ్యం ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తుంది. అనారోగ్యంకి ఇచ్చినందుకు కాదు. ఈ అనారోగ్యము దేవుని మహిమపరచడానికే వచ్చింది కానీ నన్ను చంపడానికి రాలేదు అని నువ్వు వందనాలు చెల్లిస్తున్నావంట. హల్లెలూయా. లాజరు మరణము ఆయన మరణము కొరకు రాలేదు. దేని కొరకు వచ్చింది? దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. సో ఆ మార్గాన్ని చూసినప్పుడు నువ్వు తప్పకుండా స్తుతిస్తావంట. ఉద్యోగం పోయిందనుకో, మీ రోజు నుంచి నువ్వు ఉద్యోగంకి రావట్లేదు, నేను ఉద్యోగం నుంచి తీసేశాను, అప్పుడు ఏం చేస్తారు? థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు కాదు, ఈ ఉద్యోగము కంటే గొప్ప ఉద్యోగము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని. ఇంతవరకు ఇక్కడ నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు నేను ఇంకొక నూతన స్థాయిలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, అందుకే ఇక్కడ ద్వారం మూయబడింది, ఇంకొక ద్వారము నా కొరకు ఆల్రెడీ తెరవబడింది అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా విశ్వాసము నుంచి అధిక విశ్వాసం, కృప నుంచి అధిక కృప, మహిమ, అద్భుతాల నుంచి, సాక్ష్యాల నుంచి గొప్ప సాక్ష్యాలు. అది దేవుడు మన కొరకు కలిగిన ప్రణాళిక. అందుకని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. సో ఎప్పుడైనా కూడా ఒక ద్వారం మూయబడినప్పుడు, ఎక్కడైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను చూడడం మాత్రమే కాదు కానీ ఈ సమస్య ద్వారా ఎంత గొప్ప సాక్ష్యము దేవుడు నాకు ఇస్తున్నాడని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెట్టాలి. చింతించడం కాదు. హార్డర్ ద టెస్ట్, గ్రేటర్ ద టెస్టిమనీ. పరీక్ష ఎంత గొప్పగా ఉంటే సాక్ష్యము అంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. సెకండ్ క్లాస్ ఎగ్జామ్ రాసి 10th క్లాస్కి ఎవరు వెళ్ళరు? డాక్టర్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ రావాలి. ఎంత గొప్పగా పరీక్ష వచ్చిందంటే అంత గొప్ప స్థానంలోకి నేను వెళుతున్నానని నువ్వు కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఎవరికి రాలేదు కష్టాలు, ఎవరికి రాలేదు సమస్యలు?
దేవుని కుమారుడైన యేసు క్రీస్తుకే వచ్చిందంట. ఏంటి? మరణం వచ్చింది. కానీ మరణము ఆయనని ఆపలేదు. మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడయ్యాడంట. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. యోసేపు జీవితంలో జైలు వచ్చింది. దానియేలు జీవితంలో సింహ బోన్లు వచ్చాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో మండుచున్న అగ్నిగుండం వచ్చింది. అక్కడితో ఆగిపోయారా? దాని నుంచి తరతరాలు నిల్చునే సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే పౌలు ఏమని రాస్తాడు? ఎప్పుడైతే నేను వెన్ ఐ యామ్ వీక్ ఐ డిక్లేర్ ఐ యామ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడనని హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ మీ. ఆయన కృప నాకు చాలును. సో మంచి పోరాటం పోరాడుతున్నాం, విశ్వాసమైన పోరాటం పోరాడుతున్నావు. చింతించినప్పుడు నువ్వు బలహీనమైపోతావు. ఆ పోరాటంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నువ్వు ఆ విశ్వాసంలో బలపడుతున్నావు. దేవుని యొక్క మార్గాలను చూడగలుగుతున్నావు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆగిపోవాలి. దేవుడు మార్గం తెరుస్తున్నారని నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుడి నుంచి ఒక సాక్ష్యం పొందుకున్నారు? ఎలాంటి సాక్ష్యం అంటే, ఇతరులు ఆ పరిస్థితిలో వెళ్ళి మరణించారు, కానీ నేనైతే ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్నానని చెప్పేవారు ఎవరైనా ఉన్నారు? అదే వ్యాధి ఒకరికి వచ్చింది, వారు మరణించారు, ఈ రోజు బ్రతికిలేరు, కానీ ఆ వ్యాధి నన్ను ముట్టిన తరువాత కూడా ఈ రోజు నన్ను సజీవుల లెక్కలో ఉండి దేవుని స్తుతిస్తున్నానన్న వారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మరణించవలసిన వ్యక్తిని గాని ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఈ రోజు నేను క్షేమముగా భద్రంగా ఉన్నాను. ఆ వివాహము కూలిపోయింది. ఆ వివాహము కూలిపోయినప్పుడు ఎంతో మంది వారు తట్టుకోలేకపోయారు, కానీ దేవుడైతే నన్ను తిరిగి కట్టాడు. ఈ రోజు నేను కట్టబడిన స్థితిలో ఉన్నాను. ఐ వెంట్ త్రూ అబ్యూస్ ఇన్ మై చైల్డ్హుడ్, కానీ ఈ రోజు దేవుడు దాని నుంచి కూడా నన్ను కాపాడి తీసుకొని వచ్చి నూతన సృష్టిగా నన్ను నిల్చోబెట్టి నేను ఏమై ఉండాలో అది దేవుడు నా జీవితంలో చేశాడు. సాక్ష్యాలు ఉన్నాయా? జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయా? ఒక్కసారైనా మీరు ఆ అనుభవంలోంచి వెళ్ళారా? సో అప్పుడు నిన్ను భయపట్టింది, ఇప్పుడు ఏది నిన్ను భయపెడుతుంది? అప్పుడు నీ మరణాన్ని తీసుకోలేని దానికి ఇప్పుడు కూడా ఆ శక్తి లేదు. కోవిడ్ని జయించి వచ్చారు మీరందరూ. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యొక్క శతాబ్దంలోనే గొప్ప మరణకరమైన వ్యాధిని దాటి ఈ రోజు ఆయన్ని సంతోషిస్తూ స్తుతించే స్థానంలో ఉన్నారు. ఆ రోజు నిన్ను మరణంలోకి తీసుకెళ్ళలేంది ఈ రోజు కూడా తీసుకెళ్ళలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు కాపాడింది దేవుడే, ఈ రోజు కూడా కాపాడుతుంది దేవుడే. ఎంతో మంది వాగుల్లో ఇక్కడ అక్కడ మునిగిపోయారు, వెకేషన్కి వెళ్ళి జరిపోయారు. మనమందరం భద్రంగా వచ్చాం. దేవుని యొక్క కాపుదల చూడండి. మిలిటరీలో ఉన్నవారు ఎలాగుంటారు? ముందు వెళ్తుంటారు. ఒక్కొక్కసారి పక్కనోడు బుల్లెట్ తగిలి పడిపోతాడు, చనిపోతాడు. ఒక్కొక్కసారి వీరికే బుల్లెట్ తగులుతుంది, అయినా కూడా వెళ్తుంటారు. అలాంటి ధైర్యం ఉండాలి క్రైస్తవులకి. హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉండగా. ఆమేన్. ఏదైతే అప్పుడు నిన్ను గాయపరచలేదో, ఏదైతే నిన్ను అప్పుడు ఆపలేకపోయిందో ఇప్పుడు కూడా ఆపలేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. పక్క వారితో చెప్పు, చింతించకు. చింతించకు. ముందు ఏమి జరగబోతుందని చింతించడం కాదు, వెనకాల ఎన్ని విజయాలు ఇచ్చాడో చూడు, ఎన్ని దాటుకొని వచ్చావో అది చూడు, ఎంత మంచితనం అనుభవించావో అది చూడు. ఇతరులు కోల్పోయినా కూడా నన్ను ఈరోజు దేవుడు నిల్చోబెట్టాడు. ఒకసారైనా అప్పు దేవుడు కొట్టేశాడా మీ జీవితంలో? ఒకసారైనా దేవుని యొక్క సమృద్ధి చూసారా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడం అనుకుంటున్నారు? కీర్తనకారుడు 42:4 లాస్ట్ వర్స్ ఆఫ్ ద డే. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోయి. జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటారు తన ప్రాణములో. ఎలాంటి పరిస్థితుల్లోంచి తీసుకొని వచ్చావు దేవా? ఒక గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను అభిషేకించావు, రాజుగా చేశావు, గొలియాతు లాంటి వ్యక్తి నుంచి కాపాడావు, ఎన్ని యుద్ధాల్లో కాపాడావు, నా సొంత వ్యక్తుల నుంచి కాపాడావు. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైనా సమస్య గురించి చింతించినప్పుడు ఒకసారి వెనుకకు తిరిగి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో ఎంత మంచి కార్యాలు చేశాడు, ఎంతవరకు నేను నడిపించాడు, ఎన్నిసార్లు ద్వారాలు తెరిచాడు, ఎన్నిసార్లు అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నిసార్లు వింతైన కార్యాలు చేశాడు. ఇంకొక గొప్ప విషయం అంటే ఈ రోజు నువ్వు రక్షించబడమే ఒక గొప్ప వింతైన ఆశ్చర్య కార్యం. నాలాంటి వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఎంత కార్యము చేశాడు దేవుడు.
ఎంతమంది సేవకులను పంపించాడు, ఎలాగ సువార్త నన్ను చేరుకుంది. ఈ భారతదేశంలో ఎంతో మందికి లేని అవకాశం నాకు ఎలా కలిగింది, నా కుటుంబాల వరకు ఎలాగొచ్చింది సువార్త. ఎంత ఆలోచించి ఆయన ప్లాన్ చేసి నీ జీవితంలో మంచి తీసుకొని వచ్చాడు. సో చింత వచ్చినప్పుడల్లా ఒక్కసారి వెనకకు తిరిగి చూడు. ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఎక్కడ ఉండాల్సిన దానివి, జీవితంలో ఏమై ఉండాల్సింది, కానీ ఈరోజు ఆయన మంచితనాన్ని అనుభవిస్తున్నావు. సో ఇప్పుడు కూడా ఏదైనా సమస్య ఉంటే ఈసారి మంచి అనుభవించమని ఎందుకు అనుకుంటున్నావు? ఈసారి అద్భుత కార్యం జరగదని ఎందుకు అనుకుంటున్నావు? సో ఈరోజు ప్రతి ఒక్క బలమైన దుర్గము కూలిపోవును గాక. ఆమేన్. ప్రతి ఆలోచన వ్యర్థమవును గాక. ఆమేన్. నిన్ను చింతింపడానికి చూసిన ప్రతి ఆలోచన నీ పాదముల క్రింద తొక్కబడును గాక. ఆమేన్. అందరం లేచి నిల్చుందాం. ప్రభా, నేను చింతించను, ఆయన ఈ యొక్క ఘనమైన కార్యాలను కొనియాడతాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు, ఇక ముందు కూడా గొప్ప ద్వారాలను ఉంచావు, గొప్ప మార్గాలను నా కొరకు ఉంచావు. Is anybody happy about, excited about your future? నీ భవిష్యత్తుని గురించి ఎవరైనా సంతోషంగా దేవుడు ఉన్నారా? చేయబోయే కార్యాల గురించి మీరు ఆనందంగా ఎదురు చూస్తున్నారా? సంతోషంగా ఉన్నారా? సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా, నేను ఒక గొప్ప సాక్ష్యాన్ని పంచబోతున్నానని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎక్కడో మార్గాన్ని తెరచబోతున్నాడు. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు నా మంచి కోరే దేవుడు, మంచి కార్యాలు నా జీవితంలో చేశాడు. ఆయన ఏమంటాడు? నువ్వు జీవించిన కాలం అంతా కూడా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆమేన్. నువ్వు అడగని అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాల ఆయన కృప, ఆయన క్షేమము. వారికైతే బౌన్సర్స్ ఉన్నారు, మనకైతే ఆయన కృప, ఆయన క్షేమము మన వెంటనే ఉంది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కృపా క్షేమము నా వెంటనే ఉన్నాయి. నాకేమీ జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచివాడు నీ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను ప్రతి చింతను నీ సన్నిధిలో వదిలేస్తున్నాం. మంచి దేవుడవు నువ్వు నా పక్షాన ఉండగా, నా కొరకు నువ్వు నిలుచొని ఇన్ని కార్యాలు చేస్తుండగా ప్రభా, నేను చింతించట్లేదు. ప్రభా, నేను అల్ప విశ్వాసంలో ఉండట్లేదు నాయన. నీ యొక్క మంచితనాన్ని నేను సందేహించట్లేదు, కానీ నేను నమ్ముచున్నాను. నా పక్షాన నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి చింతించినప్పుడల్లా నా ప్రాణముతో నేను మాట్లాడుకోవడం నేర్చుకుంటాను. ప్రభా, ఆ సమస్యతో నేను మాట్లాడడం నేర్చుకుంటాను. నా దేవుడు ఎంత గొప్పవాడో నా సమస్యకు తెలియజేయడం నేను నేర్చుకుంటాను. ఏ చింత కూడా నేను పెట్టుకోను, కానీ ప్రతి చింత యావత్తు ఈరోజు నీ మీద వేస్తున్నాను. స్తుతులు చెల్లించుకుంటూ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆయన ప్రతి భారం ఇక్కడ వదిలేస్తున్నాను. సులువైనది నేను తీసుకొని వెళ్తున్నాను. ప్రభా, మీరు నా కొరకు చేసిన ప్రతి దాన్ని బట్టి నీకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.